మోసం అంటే ఏంటి అంటే కష్టపడకుండా ఎదుటి వాళ్ళ సొమ్మును కానీ, ఎదుటి వాళ్ళ యొక్క ఆస్తులు కానీ, లేకపోతే ఎదుటి వాళ్ళ యొక్క ఏదైనా సరే దాన్ని దోచుకోవటం, దాన్ని ఏమంటారంటే మోసము అంటారు. ఈ మోసం గురించి బైబిల్ ఏం చెప్తుందంటే యోబు గ్రంథం 12:16 మోసపడువారును మోసపుచ్చువారును ఆయన వశమున ఉన్నారు ఉంది. పరమతండ్రి యొక్క వశములు ఎవరు ఉన్నారంట? మోసపడువారు ఉన్నారు, మోసపుచ్చువారు కూడా ఉన్నారట. మోసమైనది ఏంటంటే చెప్పాను కదా మీకు, కష్టపడకుండా ఎదుటివారి యొక్క ఆస్తిని కానీ, ధనాన్ని కానీ, దేనైనా సరే దోచుకోవడాన్ని మోసం అంటారు. కీడు కల్పించి, సామెతల్లో ఉన్నాయి కూడా, కీడు కల్పించి వారి హృదయంలో మోసం ఉంటుంది. మోసం ఎవరంటే అందరూ చేయరు. మోసం ఎవరు చేస్తారంటే ఎవరైతే కీడు కల్పిస్తూ ఉంటారో వాళ్ళ హృదయంలో మోసం ఉంటుందంట. ఒకవేళ కొన్నిసార్లు మీరు బైబిల్ తీసుకుని ప్రమాణం చేయమన్నా, లేకపోతే ఏదైనా చేయమన్నా కూడా వాళ్ళు ఏం చేస్తారంటే తెలుసండి, మోసమునకై ప్రమాణం కూడా చేస్తారంట. దేవుని మీద కూడా మోసానికి ప్రమాణం చేస్తారని బైబిల్ చెప్తుంది. అయితే అసలు ఈ మోసం అనేది ఎక్కడి నుంచి వచ్చింది, దీని యొక్క మూలం ఏంటి అని మనం చూస్తే సాతాను మోసగాడు అని బైబిల్ చెప్తుంది. సాతాను సంబంధాలందరూ కూడా మోసకరంగా ఉంటారు. సాతాను మోసకరమైంది. 2 తెస్సలోనిక 2:10 ఉంది. సాతాను మోసంగా ఉంటాడు. సమస్తమైన మోసం కూడా సాతానులోనే ఉందంట. దేవుని బిడ్డలు ఎవరు కూడా ఎదుటి వాళ్ళని మోసం చేయాలని ప్రయత్నము చేయరు. కానీ సాతాను సంబంధులు మాత్రం మోసం చేయడానికి ప్రయత్నిస్తారు. వాళ్ళు కూడా దేవుడు నమ్ముకున్నట్టుగా నటిస్తారు, కానీ వాళ్ళ క్రియలు మాత్రం మోసకరంగా ఉంటాయి. అయితే మరి వీళ్ళ యొక్క పరిస్థితి ఎలా ఉంటుంది అని చూస్తే వీళ్ళ పరిస్థితి చాలా దారుణంగా ఉంటుందంట. దేవుని యొక్క దెబ్బ ఈ మోసగాళ్ళకి చూస్తే దేవుడు కొట్టే దెబ్బ వీళ్ళకి చాలా గట్టిగా ఉంటుందంట. ఎంచేతంటే బైబిల్ ఎప్పుడు కూడా లా అండ్ ఆర్డర్ మీద బేస్ అయింది. లా అండ్ ఆర్డర్ అంటే చట్టం. ఈ చట్టాన్ని బట్టే ప్రపంచంలో అనేకమైన దేశాలు ఉన్నప్పటికీ అన్ని దేశాలు కూడా బైబిల్ లా అండ్ ఆర్డర్ని బట్టి చట్టాలు తయారు చేసుకున్నాయి. ఈ చట్టాలు ఏం చేస్తూ ఉంటాయంటే మోసగాళ్ళని, దొంగల్ని, వ్యభిచారుల్ని, అబద్ధికుల్ని, అలాగే అప్రమాణికుల్ని, ఇలా చాలా ఉన్నారు. ఇలాంటి క్రిమినల్స్ అందరినీ కూడా శిక్షించడానికి దేవుడు చట్టాలు తయారు చేసి పెట్టాడు. ఆ చట్టాల్లో ఒక చట్టం చదివినిపిస్తుంది. చాలామంది ఏమంటారంటే పాత నిబంధన మాత్రమే చట్టము, కొత్త నిబంధన అనేది దాంట్లో అదేం చట్టం ఏమీ లేదు, కొత్త నిబంధన అంతా కూడా కృపతో నింపబడి ఉంది అనుకుంటారు. కృపతో నింపబడి ఉన్నదని ఏమీ లేదండి, చట్టం ఉంది. ఈ చట్టం ఏం చెప్తుంది అనేది మనం ఇక్కడ ఒకసారి చూద్దాం. మత్తయి సువార్త 5వ అధ్యాయము 23, 24, 25 వచనాలు మనం చూస్తుంటే 26 వచనాలు కూడా నేను చదువుతాను, చూడండి ఒకసారి. కావున నీవు బలిపీఠం వద్ద అర్పణము నర్పించుండగా నీ మీద నీ సహోదరునికి విరోధం ఏదైనా కలదని అక్కడ నీకు జ్ఞాపకం వచ్చిన యెడల అక్కడ బలిపీఠం ఎదుటని నీ అర్పణం విడిచిపెట్టి మొదట వెళ్ళి నీ సహోదరునితో సమాధాన పడుము. అటు తరువాత వచ్చి నీ అర్పణము అర్పింపు. నీ ప్రతివాదితో నీవు త్రోవలో ఉండగానే త్వరగా వానితో సమాధాన పడుము. లేని యెడల ఒకవేళ నీ ప్రతివాది నిన్ను న్యాయాధిపతికి అప్పగించదు, న్యాయాధిపతి నిన్ను బంట్రోతుకు అప్పగించదు. అంతటా నీవు చెరసాలలో వేయబడదు. కడపటి కోసం చెల్లించే వరకు అక్కడ నుండి నీవు వెలుపలికి రానేరవని నీతో నిశ్చయముగా చెప్తున్నాను. చూసారండి ఏమని రాస్తుందో, నీ ప్రతివాదితో ఏమన్నాడు, నీవు త్రోవలో ఉండగానే త్వరగా వారితో సమాధాన పడమన్నాడు. ఎవరైనా ప్రతివాదులు ఉంటారు. ఆ ప్రతివాది అనేవాడు త్రోవలో ఉండగానే వానితో నువ్వు సమాధాన పడాలి. లేకపోతే ఆ ప్రతివాది ఏం చేస్తాడంట, నీ ప్రతివాది నిన్ను న్యాయాధిపతిగా అప్పగించదు, న్యాయాధిపతి నిన్ను బంట్రోతుగా అప్పగించదు. అంతటా నీవు చెరసాలలో వేయబడదు. కడపటి కాసు చెల్లించే వరకు అక్కడ నుండి వెలుపలికి రానేరవని నీతో నిశ్చయముగా చెప్తున్నాను. కడపటి కాసు చెల్లించే వరకు అంటే చేసిన మోసానికి తగిన ప్రతిఫలం శిక్ష పడే వరకు బయటికి రావు. అంటే తీసుకెళ్ళి ఏం చేస్తారు, సెల్లో పడేస్తారని చెప్తుంది. ఈరోజు చాలామంది కోర్టుల చుట్టూరు, పోలీస్ స్టేషన్ల చుట్టూరు, లేక రకరకాల ఆఫీసుల చుట్టూరు ఎందుకు తిరుగుతుంటారంటే మోసగాళ్ళు ఎక్కువైపోయారు కాబట్టి.
ఈ మోసగాళ్ళని బైబిల్ ఏం చెప్తున్నారు, మోసగాళ్ళని తీసుకెళ్ళి బంట్రో అధికారులకు అప్పచెప్పమంటారు. అధికారులు ఏం చేస్తారు, వాళ్ళని తీసుకెళ్ళి చెరసాలలో పడేస్తారన్నమాట. బంట్రోతులకు అప్పగిస్తారంట. బంట్రోతు తీసుకెళ్ళి చెరసాలలో పడేస్తారన్నమాట. అంటే శిక్షకి వాళ్ళని గురి చేసినట్టుగా ఉంది. అందుకనే బైబిల్లో ఉంది, యోబు గ్రంథంలో, మోసపడువారును మోసపుచ్చువారును ఎవరి చేతిలో ఉన్నారు, దేవుని యొక్క చేతిలో ఉన్నారు. చాలామంది అనుకుంటారు మనం భలే మోసం చేసాం, మనం భలే చేసేసామని. బైబిల్ చాలా మాటలు మోసం గురించి చూస్తే, మోసం తెచ్చుకున్న ఆహారం అంట నోటికి చాలా ఇంపుగా ఉంటుందంట, కానీ దాన్ని కక్కిస్తాడంట తండ్రి. దేవుడు ఏం చేస్తాడంట, అని కక్కిస్తాడంట. కక్కించినప్పుడు ఉంటుందండి వీళ్ళకి బాధ, చాలా దారుణమైన బాధ ఉంటుంది. మోసం చేయడం అనేది చాలా సులభం, కానీ దాని యొక్క పర్యవసానం మాత్రం చాలా కఠినంగా ఉంటుందని బైబిల్ చెప్తుంది. కనుక ఈ మోసం అనేది ఎవరు అభ్యాసం చేస్తారంటే, సాతాను సంబంధులు మాత్రమే, సాతాను తాలూకు వాళ్ళు మాత్రమే మోసాన్ని అభ్యాసం చేస్తుంటారు. ఈ సాతాను సంబంధుల్ని శిక్షించడం అనేది దేవుని యొక్క చట్టంలో ఉంది. ఆ చట్టం శిక్షించేటప్పుడు ఈ మోసం అనే మోసాన్ని కక్కిస్తాడన్నమాట తండ్రి. కాబట్టి దేవుని బిడ్డలు ఎప్పుడు కూడా మోసం చేయడానికి ట్రై చేయకూడదు ఎవరినని. ఒకవేళ అలా మోసం చేయడానికి ట్రై చేస్తే తద్వారా వచ్చే శిక్షని అనుభవించడానికి కూడా రెడీగా ఉండాలి. ఎందుకంటే దేవుడు న్యాయవంతుడు కానీ మోసగాడు కాదు. ఎవరు మరి మోసగాడు అంటే సాతాను సంబంధులు. సాతాను సమస్తమైన మోసంతో నిండి ఉంటారని బైబిల్ చెప్తుంది. కాబట్టి మనము దేన్ని ప్రాక్టీస్ చేస్తున్నాం, మనం మోసాన్ని ప్రాక్టీస్ చేస్తున్నామా, సత్యాన్ని ప్రాక్టీస్ చేస్తున్నామా? మన జీవితంలో అంటే నీతిగా నియమంగా వెళ్ళే వాళ్ళ జీవితంలో ఒకవేళ ఇలాంటి మోసగాళ్ళు ఎవరైనా వచ్చి మోసపరిచినా ఆ మోసానికి తగిన శిక్ష మాత్రం చాలా 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 కఠినంగా ఉంటుంది. కనుక అలాంటి శిక్ష ఎవరేస్తారంటే దేవుడే వేస్తాడు. ఎందుకని మోసపడువారును మోసపుచ్చువారును ఎవరి వశంలో ఉన్నారు, దేవుని వశంలో ఉన్నారు. నా జీవితంలో చాలాసార్లు చాలామంది మోసం చేశారు. అలాంటి మోసగాళ్ళందరి గురించి ఒక్కోసారి ఆలోచిస్తుంటే నేను బాగానే ఉన్నాను, కానీ మోసగాళ్ళకి తగిన శిక్ష చాలా కఠినంగా పడ్డది. ముందు వాళ్ళందరూ చాలా సంతోషపడ్డారు, కానీ తర్వాత వాళ్ళు చాలా బాధలకు గురైపోయారు. మోసం చేసిన వాళ్ళు కొంతమంది చనిపోవడం జరిగింది, కొంతమందికి శిక్ష రావడం జరిగింది, కొంతమంది నానా ఇబ్బందులకు గురైపోయారు, కొంతమంది అడుక్కు తినడానికి కూడా లేకుండా పోయారు. ఇలాగా ఎంచేదంటే మోసాన్ని అభ్యాసం చేసినప్పుడు కూడా బాగుపడ్డారు. ముఖ్యంగా బైబిల్ పట్టుకొని మోసం చేయాలని ప్రయత్నం చేసిన వాళ్ళు అసలే బాగుపడరు అన్నమాట. అందువలన మనం దేవుడిని నమ్ముకుందామంటే నీతి నియమం పద్ధతి ఒక విధానం ఉండాలి. అలా కాకుండా మోసకరమైన ప్రయత్నాలు చేస్తే మాత్రం తగిన మూల్యము చెల్లించుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంటుంది. కాబట్టి ఇప్పుడైనా ఇలాంటి మోసకరమైన ఆలోచనలు కానీ మోసకరమైన పద్ధతులు కానీ ప్రాక్టీస్ చేస్తే మీరు వాటిని వదిలేసి మంచిగా ఉంటామని ప్రయత్నం చేయండి. లేదనుకోండి దాని యొక్క శిక్ష మాత్రం చాలా కఠినంగా ఉంటుంది. ఆ తర్వాత ఎవరు కూడా మనల్ని రక్షించారు. ఎందుకంటే బైబిల్లో చాలా మాటలు ఉన్నాయి, అందులో ఒక మాట చెప్తాను, ఆయన శిక్షించే దినాన్న మన వెండి బంగారాలు మనల్ని రక్షించవు. ఆయన శిక్షించడం అంటూ మొదలెట్టాడు అనుకోండి, ఇక మళ్ళీ జాలి దయ కనికరం ప్రేమ ఇంకేముండవు. ఇవన్నీ ఎప్పుడంటే ముందుగానే ఉంటాయి చెప్తాడు, కానీ తర్వాత శిక్షకి రెడీ అయిన తర్వాత మాత్రం ఇంకా జాలి దయ కనికరం ప్రేమ ఏం కనిపించమండి. కడపటి కోసం చెల్లించే వరకు వేలపలకి రాకుండా శిక్షిస్తాడు. అలాంటి శిక్ష మనకి కానీ మన తాలూకోళ్ళకి కానీ ఎవరికి కూడా రాకుండా ఉండాలంటే మనం మోసం అనే పదాన్ని మన యొక్క జీవితం నుంచి తీసేసుకోవాలి. దేవుని నమ్ముకున్న వాళ్ళు ఎదుటి వాళ్ళని ఎవరిని కూడా మోసం చేయడానికి ప్రయత్నము చేయకూడదు. మోసం యొక్క శిక్ష చాలా కఠినంగా ఉంటుంది. కాబట్టి ఈ విషయాన్ని అర్థం చేసుకొని మీరు మంచిగా మీ జీవితాన్ని కొనసాగించడం ప్రయత్నం చేయండి. ఎందుకంటే మీ స్నేహం కూడా మోసగాళ్ళతో చేయకూడదు. మోసగాళ్ళు ఎప్పటికైనా ప్రమాదమే, ఎప్పటికైనా వాళ్ళు చిక్కులు పడిపోతారు, ఎప్పటికైనా వాళ్ళ కఠినమైన శిక్షకి గురైపోతారు. ఈ సత్యాన్ని మీరు గ్రహించి ఒకవేళ మీలో ఏవైనా మోసకరమైన ఉద్దేశాలు ఉంటే వాటి నుండి మీరు వెంటనే తొలగిపోయి, ఒకవేళ మీరు ఎవరినైనా మోసం చేయాలని ప్రయత్నం చేస్తుంటే అలాంటి ఆలోచనల నుంచి బయటికి రావడం చాలా మంచిది.
ఒకవేళ అలా రాకపోతే మాత్రం దేవుని యొక్క శిక్ష చాలా కఠినంగా ఉంటుంది. ఆ శిక్ష భరించడం చాలా భయంకరంగా ఉంటుంది. అందుకనే బైబిల్లో చెప్తాడు, జీవము గల దేవుని చేతిలో పట్ట మహాభయంకరం అని. ఆయన చాలా సత్యవంతుడు. మోసాన్ని మోసగాల్ని ఆయన అసలు సహించడం.